హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆన్ ఫుడ్. సో ఇవాల్టి వీడియో వచ్చి ఓవర్ నైట్ ఓట్స్ అయితే ఇక్కడ నేను సోక్ చేస్తున్నానండి. ముందు రోజు రాత్రి తర్వాత రోజుకి మనకు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు ఓవర్ నైట్ ఓట్స్. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఓట్స్ అనేది ఫైబర్ కంటెంట్ కాబట్టి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది మనకి తింటే. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్గా తినాలి అనుకుంటే ముందు రోజు రాత్రి మనము ఒక గ్లాస్ కంటైనర్లో ఇలాగా నానపెట్టుకొని ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ తినాలి. ఒకవేళ నైట్ తినాలి అంటే మార్నింగ్ సోక్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ తినొచ్చు డిన్నర్ లాగా. సో ఏంటంటే యాక్చువల్లీ ఇది బ్రేక్ఫాస్ట్గా 2 మెంబర్స్కి అయితే నేను కలుపుతున్నాను. మాకు కరెక్ట్గా నైట్ గ్యాస్ సిలిండర్ అయిపోయిందండి. అందుకని సిలిండర్ లేకపోతే ఏది జరగదు కదా. సో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ సిలిండర్ వాళ్ళైతే తీసుకొని వెళ్ళారు. మాకు ఒక్క గ్యాస్ సిలిండరే ఉంది. సో అదైతే వాళ్ళు తీసుకొని వెళ్ళారు. మాకు 1 డే ఫుల్గా రాలేదండి. సో నా తిప్పలు అంతా ఇంత కాదు. మాకు గ్యాస్ బుక్ లేదండి. గ్యాస్ బుక్ చేసుకోవడానికి ఇంకా బయట వేరే వాళ్ళకి చెప్పెట్టామన్నమాట. సిలిండర్ అయిపోయినప్పుడే మేము ఇంకా తెచ్చుకోవాలి. వాళ్ళేమో ఇప్పుడు తెస్తాం అప్పుడు తెస్తాం అని చెప్పేసి పూర్తిగా 1 డే డిలే చేసేసారు. సో నాకైతే ఇండక్షన్ స్టవ్ కూడా లేదు. ఓన్లీ కరెంట్ రైస్ కుక్కర్ అయితేనే ఉంది. సో దాంతోనే ఇంకా నేను అలా చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ముందు బ్లాగ్ చూసినట్లయితే అందులో నేను మట్టి పాత్రలో చేపల పులుసు అయితే చేశానండి. సో దాని క్లీనింగ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. ఆ రోజు నైటే నేను కర్రీ అంతా అయిపోయాక బియ్యం పిండి వేసేసి వాటర్ వేసేసి నైట్ అంతా అలా వదిలేసి మార్నింగ్ ఇలా వాష్ చేస్తున్నానండి. సో అవి కొంచెం ఉప్పు కొంచెం బియ్యం పిండి చూసారా, బియ్యం పిండి వేసి నీట్గా నీసు వాసన లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటే మళ్ళీ ఈసారి మనం వాడుకునేటప్పుడు ఆ స్మెల్ అనేది రాదు. సో అదేనండి చూపిస్తున్నాను. నాకు చాలా కొత్త అండి మట్టి పాత్రలో వంటలు చేయడం. కానీ అలవాటు చేసుకుందాము అని చెప్పేసి నేను ఒక 2 పాత్రలు అయితే కొనుక్కున్నాను. సో అవి కంటిన్యూస్గా వాడాలంటే చాలా ఇబ్బంది ఎవరికైనా. ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. సో ఇదైతే నేను చేపల పులుసుకి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇది నాన్ వెజ్కి ఇంకా ఏది వండను. ఇంకొకటి చిన్నది ఉంది, అది పప్పుకు వండుతాను. అది రేర్ కేసెస్లోనే తీస్తున్నాను. బట్ ఇక్కడ నుంచి తరచూ పప్పు వండినప్పుడల్లా దాంట్లోనే వండదామని ఫిక్స్ అయ్యాను. సో ఇలా అయితే నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను. స్మెల్ కూడా చూశాను, రాలేదు. తర్వాత మనం దీన్ని ఎండకు పెట్టేసుకున్నామంటే అండి ఇంకా అస్సలు మనకి నీచు వాసనే రాదు. నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచి ఓట్స్ అయితే బయట పెట్టేసుకున్నానండి. మనం తినే ముందర ఒక గంట ముందే బయట పెట్టుకుంటే మనం తినే టయానికి కూల్నెస్ తగ్గి తినగలుగుతామన్నమాట. సో అప్పుడు మనం సోక్ చేసుకున్న నట్స్ అన్నీ కూడా వేసుకొని తినొచ్చు. ఇంకా సీడ్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చండి. పంప్కిన్, సన్ఫ్లవరు, వాటర్ మిలన్ అన్నీ. పాలేంటంటే ముందు రోజు ఈవినింగే నేను కాచి పెట్టుకున్నానండి. మాకు నైట్కే గ్యాస్ సిలిండర్ అయిపోయింది. తర్వాత ఇంకా నేను ఆ పాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ బయట పెట్టేశాను. ఇంకా కాచిన పాలే కాబట్టి మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఓవర్ నైట్ ఓట్స్లో నేను పాలు వేసుకొని తేనె వేసుకొని అయితే ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అయితే తింటామండి. ఒకటి మా వారికి, ఒకటి నాకు, ఇద్దరికి అదే. గ్యాస్ లేదు కదండి, బయట నుంచి ఫుడ్ ఎందుకని చెప్పేసి నేను ఇలా ఓవర్ నైట్ ఓట్స్ అయితే నానపెట్టేసుకొని అదే బ్రేక్ఫాస్ట్కి అయితే తింటున్నాము. సో ఇప్పుడు ఒక స్పూన్ నిండా తేనె కూడా వేస్తానండి. తేనె ఇది ఒరిజినల్ తేనె. బయట మనకి డీమార్ట్లో అలా దొరుకుతుంది కానీ అది ఒరిజినల్ కాదంటారు. ఇంకా తప్పదు, ఒక్కోసారి మనం కొనుక్కోవాల్సి వస్తుంది. నేను కొంటూ ఉంటాను. బట్ లక్కీగా మాకు ఇది ఒరిజినల్ తేనె ఉన్నింది కాబట్టి తీసుకున్నాము. సో ఇక్కడేమో చిన్నది ప్లేట్లో నేను తీసుకుంటున్నానండి. అది మా హస్బెండ్కి ఇచ్చేసి వచ్చాను. సో ఇప్పుడైతే నేను ఒక స్పూను తేనె వేసుకొని ఇదైతే నా బ్రేక్ఫాస్ట్గా తినేస్తున్నాను. అవి ఏంటంటే వాల్నట్స్ వేసుకుంటున్నానండి. వాల్నట్స్ బ్రెజిల్ నట్స్ ముందు రోజు రాత్రి నేను సోక్ చేసుకొని మార్నింగ్ తింటాను. సో అదండి.
ఈ బట్టలు వర్షాలకి సరిగ్గా ఎండ రాకుండా ఆరట్లేదు. సరే ఇవాళ ఎండొచ్చిందని చెప్పేసి నేను బట్టలు ఆరేసుకుంటున్నానండి. తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్ ప్రిపేర్ చేయాలంటే ఓన్లీ నా దగ్గర కరెంట్ కుక్కరే ఉంది. సో ఈ కరెంట్ కుక్కర్లో ఎలా చేయాలి ఏంటో నాకు తెలీదు. నార్మల్గా అయితే బిర్యానీ అలా చేయాలంటే ఫస్ట్ మనం చికెన్ అలాంటివి స్టవ్ మీద ముందే ప్రిపేర్ చేసుకొని తర్వాత అందులో వేస్తాము. నేను డైరెక్ట్గా ఇలాగ ఇందులోనే ఆయిల్ వేసి ఇందులోనే మనం ఆనియన్స్ అవన్నీ వేపుకొని చేసేది ఎప్పుడు చేయలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. బాగా వచ్చిందండి. నాకు తెలిసి ఇది చాలామంది చేస్తుంటారు ఈ ట్రిక్ ఫాలో అయ్యి. బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైము. సో నేనైతే ఇప్పుడు రైస్ కుక్కర్లో పన్నీర్ వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. సో నేను ముందుగా ఆన్ చేసేసుకొని ఆయిలు అలాగే నెయ్యి కూడా వేసుకున్నానండి. తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను. సో ఇందులో చేయడం చాలా కొత్తగా ఉన్నింది. ఎప్పుడైనా ఇలా గ్యాస్ అయిపోతే ఇందులో చేసుకోవచ్చు. బట్ ఇంకేం చేసుకోలేం, పాలు అలాంటివి కాబెట్టుకోలేము కదా. సో అదండి. స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. జీడిపప్పు ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను ట్రై చేస్తున్నాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి, ఎలా వస్తుంది, ఇందులో మాడిపోతుందా ఏంటి అని. బట్ చాలా బాగా వచ్చింది. నార్మల్గా మనం వెజిటేబుల్ రైస్ ఎలా చేస్తామో ఇంకా అలాగే అండి ప్రాసెస్ అంతా కూడా. చాలా ఇష్టంతో కష్టంతో కూడా నేను ఈ వీడియోస్ అయితే యూట్యూబ్లో పెడుతున్నానండి. మీకు ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని లైక్ చేయండి. సో దట్ అందరికీ నా వీడియోస్ కనిపిస్తాయి. ఈ ఛానల్లో ఈ వీడియోస్ మీకు ఏమైనా యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అలాగే నేను వెయిట్ లాస్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటానండి. ఎందుకంటే నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి. సో అందుకని నేను ఫాలో అయ్యేది, నేను ఎలా ఫాలో అవుతాను, ఏ టయానికి ఏది తింటున్నాను అనేది కూడా నేను ఈ ఛానల్ ద్వారా చూపిస్తానండి. ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వచ్చు. యూస్ఫుల్ అనిపిస్తే నాకు అదే సంతోషం అండి. ఈ మధ్య వన్ పాట్ మీల్స్ చాలా ఫేమస్ అయిపోయాయండి వెయిట్ లాస్కి. సో ఇలా చేసుకున్నా కూడా మనకి చాలా బెనిఫిట్. ఇది అనుకోకుండా నాకు అలా కుదిరింది వన్ పాట్ మీల్ లాగా. సో ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి 2 మెంబర్స్కి కాబట్టి. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి. యాక్చువల్లీ బిర్యానీ రైస్కి అయితే 1.5 అని చెప్తారు. సో నేను కొంచెం వెజిటేబుల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి 2 వేసుకున్నాను. నేను పైగా బియ్యాన్ని నేను ముందే నానపెట్టలేదండి, అప్పటికప్పుడే వాష్ చేసి అప్పటికప్పుడే వేసేసాను. సో చేస్తున్నంతసేపు కొంచెం కంగారుగానే ఉన్నింది, ఎలా వస్తుంది. కొంచెం అన్నం ఓవర్గా కుక్ అయిపోయినా మనకి ప్రాబ్లమే, కొంచెం గింజలు తగులుతున్నా ప్రాబ్లమే కాబట్టి. సో మొత్తానికైతే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా అండి? కరెంట్ కుక్కర్లో ఇలాగా అందులోనే మనం పులావ్ చేయడం యాక్చువల్లీ చేస్తూ ఉంటాము. బయటంతా మనం ఒక ప్యాన్లో పోపు అంతా వేసుకొని ఆ వెజిటేబుల్స్ కొంచెం వేగాక ఇందులో వేసేసుకొని చేస్తాము. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కానీ టేస్ట్ మట్టి యాజ్ యూజువల్ మనం ఎందులో చేసినా టేస్ట్ ఓకేగా వస్తుందిలేండి. సో ఇదన్నమాట నాది. కొంచెం పెరుగు పక్కన పెట్టేసుకొని నేనైతే నా లంచ్ అయితే ఫినిష్ చేస్తానండి. సో అదండి, చాలా బాగా వచ్చింది. అండ్ నాకు కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. మా వారు నన్ను పొగిడారు కూడా అండి, గ్యాస్ సిలిండర్ లేకపోయినా నువ్వు ఇందులో కూడా చేసావు అని చెప్పేసి. సో ఫైనల్లీ వెయిట్ చేసి అయితే నాకు ఈవినింగ్ 6:30కి అలా వచ్చిందండి సిలిండరు. సో అదైతే నేను పెట్టిపిచ్చేసుకుంటున్నాను. పెట్టిపిచ్చేసుకొని సో నెక్స్ట్ ఇంకా ఏముంటుందండి, డిన్నర్ కంప్లీట్ చేయాలి కాబట్టి. సో డిన్నర్కి అయితే సో బ్రౌన్ రైస్ పిండి ఇంకా కొంచెం ఉందండి. సో అందులో నేనైతే ఇలా క్యారెట్ తురుము, ఉల్లిపాయ, కొంచెం అల్లము, పచ్చిమిర్చి ఒకటి, సాల్ట్ ఇలా వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. నాకు పసుపు కొంచెం యూజ్ చేస్తానండి ఎక్కువ అన్నిట్లోనూ. సో నేను ఇప్పుడైతే గుంత పొంగనాలు వేసుకుందామని చెప్పేసి ఇలా అయితే కలుపుకుంటున్నాను. సో గుంత పొంగనాలు వేసుకోవచ్చు, మనం ఊతప్పం లాగైనా కూడా వేసుకోవచ్చు.
సో నేనైతే ఇప్పుడు గుంత పొంగనాలు అయితే వేసుకుంటున్నాను. గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని నేను నెయ్యిని అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇంకా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను. ఇలా తింటే మనకి చాలా హెల్తీ అండి. ఆయిల్ లెస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందుకే నేను ఆయిల్ అయితే తగ్గించేస్తున్నాను. దాని ప్లేస్‌లో మనం ఘీ తీసుకోవచ్చు. సో ఇలాగా బాగా వచ్చేస్తాయండి. అది కొంచెం నేను ఉడకకుండానే ఇలా ఫ్లిప్ చేసేసాను. సో అలా అయింది. మిగతావి నేను కొంచెంసేపు ఉంచి తర్వాత ఫ్లిప్ చేస్తే వచ్చాయి. చాలా బాగున్నాయి. అప్పటికే నాకు కొంచెం ఆకలేస్తుంది ఆ టయానికి. అందుకే త్వరగా అయిపోవాలి అని అలా తిప్పేస్తున్నాను. ఇంకొక 3 వీక్స్‌లో మనకి న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుందండి. బట్ నేనైతే న్యూ ఇయర్ లోపల అట్‌లీస్ట్ ఒక 3-4 కేజీస్ అయినా వెయిట్ లాస్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాను. బట్ చూడాలి. కంటిన్యూస్‌గా ట్రై చేస్తేనే అది అవుతుంది. ఇంకా 3 వీక్స్ ఉంది కాబట్టి లెట్స్ సీ. మళ్ళీ మనం న్యూ ఇయర్ అప్పుడు ఎంత వెయిట్ ఉన్నానో నేను అప్పుడు చూపిస్తాను. అప్పుడు చేసే వ్లాగ్‌లో. మీకు మళ్ళీ చెప్తున్నానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్రతి ఒక్క వీడియో మీకు యూస్‌ఫుల్ అయ్యేలాగే నేను తీస్తాను. నా ఛానల్‌లో ఇంకా ముందు కొన్ని అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి. షార్ట్ వీడియోస్ అవి మీకు ఏమైనా నచ్చితే చూడండి ఒకసారి నా ఛానల్‌కి వెళ్ళి. చూసారా ఎంత బాగా వచ్చాయి, బాగా లోపల ఉడికిపోయాయి. ఇక నేను కరివేపాకు పొడితో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. కరివేపాకు పొడి కూడా మనకి చాలా హెల్తీ. సో అదైతే నేను ఒక గాజు జార్ నిండా అయితే చేసి పెట్టుకున్నాను. సో దాంతో సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. అదే ఇంకా నా డిన్నర్. ఆడవాళ్ళకి ఎన్ని పనులు తప్పుతాయేమో కానీ ఈ అంట్లు తోమే పని మట్టుకు అస్సలు తప్పదండి. మనమే చేసుకోవాలి. సో ఇదైతే నేను లాస్ట్ నైట్ ఇంకా నీట్గా శుభ్రం చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు నైటే చేసుకోవడం ఎంత లేట్గా అయినా నేను నైటే చేసుకుంటానండి. మార్నింగ్ అవి చూస్తే నాకు చిరాకు. ఎర్లీ మార్నింగ్ లేచాక మళ్ళీ ఆ పని చేయాలంటే నాకు పర్సనల్గా చిరాకు. అందుకే నైటే క్లీన్ చేసేసుకుంటాను. కౌంటర్ టాప్ని, గ్యాస్ని, అంట్లున్నా ఏవైనా కూడా నైటే కడిగి పెట్టేసుకుంటాను అనమాట. మీరు కూడా అలాగే చేస్తారా? నాకులాగే ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. నైటే అంతా పని చేసుకునే వాళ్ళు ఉంటే. మార్నింగ్ ఇప్పుడు కూల్గా ఉంటుంది కదండి వెదరు. వింటర్ సీజన్ వచ్చాక అస్సలు నిద్ర లేవబుద్ధి కావట్లేదండి మార్నింగ్. అందుకే నేను ఎప్పుడు కూడా నైటే చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చి నాకు ఎక్కువ ఇవాళ వంట పని లేదు కాబట్టి, గ్యాస్తో పని లేదు కాబట్టి నాకు కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గానే ఉంది, గ్యాస్ కూడా. సో అందుకని నేను కిచెన్ టవల్స్ యూస్ చేసి నీట్గా తుడిచేసుకున్నాను. లేకపోతే వైపర్తో నేను తడి చేసుకొని క్లీన్ చేస్తానండి. సో మనకి ఇవాళ వీడియోలో ఎక్కువ వర్క్ లేదు కాబట్టి నీట్గానే ఉంది. సో పైన అలా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో నేను డైలీ నైట్ అయితే ఇలా సోక్ చేసేసుకుంటానండి. వాల్నట్స్ ఒక 4, ఒక 2 బ్రెజిల్ నట్స్ ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ధనియాలు ఒక స్పూను నైట్ అంతా వాటర్లో ఇలా నానపెట్టించేస్తాను. పొద్దునేమో నేను దాన్ని కాచుకొని తర్వాత గోరువెచ్చగా తీసుకుంటాను అనమాట. అది డీటాక్స్ డ్రింక్ లాగా. సో అదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.